హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు వీడియోలో ఏ పప్పులు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా సేమియా టమాటాతోటి కమ్మని దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం రెగ్యులర్గా తినే దోశలు బోరు కొట్టినప్పుడు ఇలా సేమియాతోటి దోశలు వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ దోశలకి సైడ్ డిష్గా పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ అలాగే ఊరగాయతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇంట్లో పిల్లలకి రెగ్యులర్గా వేసే దోశలు బోరు కొట్టినప్పుడు ఒకసారి ఇలా సేమియాతోటి దోశలు వేసి పెట్టారంటే ఒకటికి బదులు 10 తినేస్తారండి. అంత బాగుంటాయి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చేస్తాయండి. మరి ఈ కమ్మనైన దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు సేమియాలు వేసుకోవాలండి. మీ దగ్గర మెజర్మెంట్ కప్పులు లేకపోతే మీ ఇంట్లో ఏ కప్పుతో అయినా గ్లాస్తో అయినా సేమియాలని కొలతగా వేసుకోవచ్చండి. సేమియాల్ని లో ఫ్లేమ్లో గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీటి బదులు రోస్టెడ్ సేమియాలైనా వాడుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన సేమియాల్లోకి 1 కప్పు సుజీ రవ్వను వేసుకోవాలండి. బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా, మన ఉప్మా కోసం వాడతాం కదండి, ఆ రవ్వ. ఇక్కడ నేను ఏ కప్పుతోటి అయితే సేమియాలను తీసుకున్నానో అదే కప్పుతోటి సుజీ రవ్వను కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్న సేమియాలని సుజీ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. సేమియాలని వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. నెక్స్ట్ 4 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులోకి 1 కప్పు పెరుగుని వేసుకోవాలండి. పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి. టమాటా ముక్కల్ని ఇలా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగా మిక్సీ పట్టుకున్న సేమియా పొడిలోకి ఈ ప్యూరీని వేసుకోవాలండి. సేమియా పొడి టమాటా ప్యూరీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ లూజుగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మనం దోశ పిండిని ఏ మాదిరిగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. పిండిని కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మీకు ఎక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు పిండిని ఒక 2 గంటలు నాననిస్తే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లేదు ఎక్కువ టైం లేదనుకున్న వారు ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి. ఇలా 10 నిమిషాలు పిండిని నాననిచ్చిన తర్వాత ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని వేసుకుని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిసిపోవాలండి. ఎందుకంటే పిండి నానుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి పలసగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయి. నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వీటెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని మనం దోశలను ఎలా అయితే వేసుకుంటామో అలాగనే వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడానికి మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి, లేదా ఆయిల్ అయినా వేసుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. హై ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా పెద్దవాళ్ళు నేర్పించిన మంచి రుచికరమైన వంటల్ని నేను మీకు చేసి చూపిస్తానండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ ఉంటానండి. నేను పెట్టే ప్రతి వీడియోని చూసి నన్ను మీలో ఒకరిగా ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. దోశ 2 వైపులా మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా టమాటో దోశ రెడీ అయినట్టే. మనైన సేమియా దోశని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి.